శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మర్యాదపూర్వకంగా భేటీ అని అంటున్నారు జనసేన నేత బాలినేని. రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి బలోపేతంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. బాలినేనికి ఎమ్మెల్సీ అలాగే మంత్రి పదవి రాబోతోంది అంటూ కూడా గతంలో చర్చ జరిగింది. జనసేన, టీడీపీ నేతల మధ్య విభేదాలపై కూడా చర్చించినట్లు సమాచారం. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చంద్రబాబు బాలినేని భేటీ ఏంటి, ఏ విధంగా చూడాలి? గతంలో వచ్చినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే తనకు ఎమ్మెల్సీ అలాగే మంత్రి పదవి, రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా చర్చించుకున్నారు. రాబోయే రోజుల్లో కీలకమైనటువంటి ఒక రాజకీయ అడుగు వేయబోతున్నారు అనేటువంటి మాట, తను అనుకున్నది జరగబోతోంది అని కూడా అనుచరుల వద్ద బాలినేని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి దానికి సంబంధించి ఎలా చూడాలంటారు? మురళి, సీఎం చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ఏదైతే సచివాలయంలో నేడు సీఎం చంద్రబాబుతో భేటీ సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం అనిపిస్తుంది. దాదాపు 2 గంటలు సచివాలయంలో కూటమి సమన్వయం పైన, కూటమి విభేదాల పైన, భవిష్యత్ కార్యాచరణ పైన, అదేవిధంగా రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలు, ఏవైతే ఆయా జిల్లాల్లో టీడీపీ జనసేన నేతల మధ్య సమన్వయ కమిటీలు, ఇలా పలు వరుసగా పలు అంశాల పైన చంద్రబాబు నాయుడుతో భేటీ అయినట్టు మనకు సమాచారం ఇస్తుంది. దాదాపు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి జనసేనలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఇటు ఒంగోలు జిల్లాలో కూడా టీడీపీ జనసేన మధ్య తీవ్ర విభేదాలు నడుస్తాయి. ఇలాంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబును కలవడం ఇటు ఒంగోలు రాజకీయాలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక చర్చనీయాంశం ఉంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర బంధువు. అయితే ఆయన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనలో చేరిన తర్వాత ఆయనకు క్రియాశీలక బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దాదాపు రాయలసీమ జిల్లాలో ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా నియోజకవర్గాల డీలిమిటేషన్ పైన దాదాపు 4 జిల్లాలు అప్పగించినట్టు కూడా మనకు సమాచారం అనిపించింది. ఈ నేపథ్యంలో భాగంగా ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు టీడీపీ జనసేన నేతల మధ్య సమన్వయం లేదు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో జరిగిన సమన్వయ సమావేశంలో కడప చిత్తూరు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో నేరుగా కడప చిత్తూరు జిల్లా నేతలు కొట్టుకునే పరిస్థితి వచ్చినాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయం లేదు, టీడీపీ జనసేన నేతల మధ్య సఖ్యత లేదు. వీటి అన్నిటిపైన కూడా ఆయన కూలంకుషంగా చర్చినట్టు సమాచారం అనిపిస్తుంది. ఏదైతే గతంలో వైసీపీకి రాజీనామా చేసిన సమయంలో నేరుగా బాలినేనికి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి వస్తుంది, ఒక పెద్ద పదవి వస్తుందంటే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఆ ప్రచారంగానే సాగుతుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా బాలినేనికి కూటమిలో ఎలాంటి నామినేటెడ్ పదవి అయితే ఆయన నేను పదవులు ఆశించి పార్టీలో చేరలేదు, నేను పవన్ కళ్యాణ్ పైన నమ్మకంతోనూ పవన్ కళ్యాణ్ పైన ఉన్న అభిమానంతో పార్టీలో చేరానంటూ పలుమార్లు చెప్పిన బాలినేనికి ఎట్టకేలకు దాదాపు 4 జిల్లాలకు పైగా బాధ్యతలు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల పైన ఎలా ముందుకెళ్లాలనే అంశం పైన కూడా కూటమి నేతలతో ఆయన నేరుగా చర్చిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో దాదాపు 2 జిల్లాల్లో జరిగిన సమన్వయ సమావేశంలో నేరుగా టీడీపీ ఎమ్మెల్యేల పైన, టీడీపీ నేతల మీద పలువురు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేయడం, బాలినేని శ్రీనివాసరెడ్డి నేరుగా నేను సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమే, ఆయనకు ఈ విషయాలు కూలంకుషంగా వివరిస్తానంటూ గతంలో ఆయన ప్రకటించారు. ఆ నేపథ్యంలో భాగంగా ఆయన నేడు చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు సచివాలయంలో. సుదీర్ఘంగా జనసేన టీడీపీ పొత్తు, రాబోయే రోజుల్లో ఎలా ముందుకెళ్లాలి, కూటమి సమన్వయ సమావేశాలు, నేతల మధ్య సఖ్యత, స్థానిక సంస్థలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపైన సుదీర్ఘంగా సమావేశమైనట్టు మనకు సమాచారం అనిపిస్తుంది. రైట్, అంటే ఈ నేపథ్యంలో పదవికి సంబంధించి కూడా కన్ఫర్మేషన్ అయింది. అందుకోసమే ఆయన నేరుగా వెళ్ళి ధన్యవాదాలు తెలిపారు దీనికి సంబంధించి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇటు ఎమ్మెల్సీ, మరోవైపు మంత్రి పదవితోటి కూడా ఆయన పార్టీ మారిన దానికి సంబంధించి కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి పొత్తు ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఏదైతే హామీ ఉందో అది నెరవేరింది అనేటువంటి ఒక జోరుగా ప్రచారం కూడా జరుగుతుంది కదా. ఏంటి దానికి సంబంధించి రాబోయే రోజులు ఏ విధంగా ఉండబోతుందండి? మురళి, ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్తో ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశం అయినప్పుడు కూడా ఇలాంటి ఊహాకణాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో అధినేతతో భేటీ అయినప్పుడు
కొన్ని అంశాలు చర్చకు రావడం సర్వసాధారణం. అదేవిధంగా ఏదో పదవి వస్తుంది అనే ఒక ఊహాజనితమైన ప్రచారం, అదేవిధంగా కార్యకర్తలకు నేతలకు కూడా బాలినేని మనకు భవిష్యత్తులో పెద్ద పదవి వస్తుందంటూ గతంలో చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం కూడా రాజకీయ వర్గాల్లో ఒక ప్రాధాన్యత సంతరించింది. ఎందుకంటే సుదీర్ఘ కాలం తర్వాత వైసీపీ నుంచి జనసేనలో చేరిన తర్వాత ఆయన సీఎం చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ లభించడం, ఆ నేపథ్యంలో భాగంగా నేతల మధ్య ఉన్న సమన్వయమే కాకుండా ఆయా జిల్లాలో ఉన్న విభేదాలు భవిష్యత్ కార్యాచరణ పైన ఆయన చర్చించినట్టు సమాచారం ఇస్తుంది. మరొక గతంలో ఏవైతే పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని చెప్పుకుంటున్న ఎమ్మెల్సీ కానీ మంత్రి పదవి కానీ ప్రస్తుతం లభించే అవకాశం ఉందా లేదా అనేది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికే కొంతమంది మంత్రులను తొలగించి కొత్త క్యాబినెట్ కొత్త వ్యక్తులను సీనియర్లను మంత్రివర్గంలో తీసుకోవాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారని సమాచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే నాగబాబుకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇస్తామంటూ ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రిలీజ్ చేసిన అంశం కూడా మనం గతంలో చర్చ జరిగింది. అయితే ఇప్పటికీ నాగబాబుకు కూడా మంత్రి పదవి లభించింది. భవిష్యత్తులో నాగబాబుకు మంత్రి పదవి లభిస్తుందా లేక బాలినేనికి లభిస్తుందా అనేది చూడాలి. అయితే ఇక్కడ ప్రధానంగా నేతల మధ్య సమన్వయం లేదు, కూటమి నేతల మధ్య సఖ్యత లేదు, అదేవిధంగా ఆయా నియోజకవర్గాల్లో విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించిన నేపథ్యం ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ నియమించిన తర్వాత ఈ వర్గ విభేదాలు, ఈ కూటమిలో సఖ్యతల ఇలాగే కొనసాగితే ఏదైతే జనసేన కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే వరకు ఉండదు. ఒకవేళ మనోభావాలు తింటే కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి కూడా తాను వెనకాన్నంటూ పవన్ కళ్యాణ్ ఉద్యమి మీటింగ్ లో చెప్పడం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చానీయాంశమైంది. మరోపక్క ఈ కూటమి కొనసాగుతుందంటూ ఒక పక్క చెప్తూనే తమ గౌరవానికి భంగం కలగకూడదంటూ చెప్పకనే పవన్ కళ్యాణ్ చెప్తున్నారని ఒక ప్రచారం వస్తుంది. ఇలాంటి ఈ లుకలుకలు ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో బాలినేని భేటీ కావడం ప్రకాశం జిల్లాల రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశం. బాలినేని శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా, ఎమ్మెల్సీ వస్తుందా రాదా అనేది భవిష్యత్ నిర్ణయం. ఇప్పటికిప్పుడు ఈ ఏవి కన్క్లూజన్కి వచ్చే అంశాలు కూడా కాదు. ఎందుకంటే ఎమ్మెల్సీలు ప్రస్తుతానికి ఖాళీ లేవు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. టీడీపీలో జనసేనలో బీజేపీలో 3 పార్టీల నుంచి ఆశావాహులు ఉన్నాయి. 3 పార్టీలను కూడా సమన్వయపరిచి సంతృప్తి పరచాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకుంటారనేది మనం భవిష్యత్తులో చూడాలి. అయితే ప్రస్తుతానికి బాలినేని భేటీలో మాత్రం పలు కీలక అంశాలు, అదేవిధంగా తనకు భవిష్యత్తులో వచ్చే పదవి మీద కూడా ఊహాగానాలు వినిపిస్తాయి. ఈ ఊహాగానాలు నిజమవుతాయా లేదనేది మరికొంతకాలం వేచి చూడాలి. మొత్తం రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మర్యాదపూర్వకంగానే భేటీ అని కూడా అంటోంది జనసేన నేత. అలాగే రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమి బలోపేతంపై చర్చ జరిగినట్లు సమాచారం. బాలినేనికి ఎమ్మెల్సీ మంత్రి పదవి రాబోతోందంటూ కూడా గతంలో చర్చ జరిగింది. ఇక జనసేన టీడీపీ నేతల మధ్య విభేదాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.